అండి అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజైతే మరో కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసిన. సో ఆలూనైతే ఫస్ట్ ఉడికించాలండి. ఉడికించినాక దాన్నైతే స్మాష్ చేసుకోవాలి. నా దగ్గర స్మాషర్ లేదు. దానికోసం చేతితోనే కలుపుతున్నాను. సో అదైనాక సో కొత్తిమీర, ఆనియన్స్ అండ్ ఉప్పు, కారం, పసుపు అండ్ నెక్స్ట్ అయితే జీలకర్ర ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి బాగా. సో ఈ విధంగా రావాలి కన్సిస్టెన్సీ అనేది. సో అదైనాక మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం చేసుకోవచ్చు ఆలూనైతే. సో దీన్నైతే కొంచెం సేపు 5 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెడతాము. ఫ్రిడ్జ్లో పెట్టినాక సో 5 మినిట్స్ లేకపోతే 2 మినిట్స్ అయితే కావచ్చు. సో అదైనాక తీసేసి నూనెలో వేయించుకోవడమే అండి. సూపర్ టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. నిజంగా ఒక్కసారైనా ట్రై చేయండి అని చెప్తాను. సో నాకైతే చాలా నచ్చినాయండి. దీంట్లోకి కొంచెం టొమాటో సాస్ అయితే అద్దుకొని తింటే నిజంగా సూపర్ ఉంటుందండి. థ్యాంక్ యూ అండి.